పోరాడదాం పోరాడదాం న్యాయం దక్కే వరకు పోరాడదాం. లా ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్. వి వాంట్ ఎ సిబిఐ ఎంక్వైరీ మై లార్డ్స్. కోర్టులో న్యాయం దక్కపోతే రోడ్డు మీదకి వెళ్ళి పోరాడతాను. పోరాటానికి లా అనేది నాకు వెపన్. దట్స్ ఆల్. మిస్టర్ చంద్రు, ప్లీజ్ ప్రొసీడ్. మిలాడ్, పెండింగ్లో ఉన్న కేసులన్నీ ముగించిన పోలీసులకే ప్రమోషన్ అని డీజీపీ ఇచ్చిన ఆర్డర్ అన్ని ప్రముఖ పత్రికల్లోనూ వచ్చాయి. రాబోయే 10 రోజుల్లో వేల కొద్ది అమాయకుల్ని ప్రజలపై ఛార్జ్ షీట్ వేసి అత్యవసరంగా అరెస్ట్ చేస్తారంట పోలీసులు. మిలాడ్, పోలీస్ శాఖ కర్తవ్యం చేసిన తప్పే, చెయ్యకపోయినా తప్పే. దిస్ ఈజ్ స్ట్రేంజ్ లాజిక్ కదా. 10 రోజుల్లో కేసును విచారించాల్సిన బాధ్యత కలిగిన పోలీస్ ఆ కేసును ఎందుకు సార్ సంవత్సరాల తరబడి పెండింగ్లో పెడుతున్నారు? స్ట్రేంజ్ లాజిక్ కదా. మిలాడ్, పిటిషన్ వేసిన కొండయ్య కొడుకు కొమరయ్య ఒక ఇన్నోసెంట్ ట్రైబ్. తన్ని వేదాచలం పోలీసు తన్నుకుంటూ వ్యాన్లో ఎక్కించికి తీసుకెళ్లే దృశ్యాన్ని కొండయ్య గారు చూశారు. దాని గురించి విచారించేటప్పుడు పోలీస్ సైడ్ నుండి ఎటువంటి సమాచారం అందలేదు. మిలాడ్, కొమరయ్య ఈజ్ నాట్ ఎన్ ఇన్నోసెంట్ ట్రైబ్, ఈజ్ అన్ హ్యాబిచువల్ అఫెండర్. దీంతో పాటు దొంగతనం చేసే అలవాటు ఉంది. మీ దగ్గర ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఉంది కదా? అవును. కెన్ యూ రీడ్ ఇట్ టు ది కోర్ట్? 2 దొంగతనం కేసులకు సంబంధించి వేదాచలం పోలీసులు కొమరయ్యను వెతుకుతున్నారు. 20-10-94 మధ్యాహ్నం 2 గంటలకు ఒక బార్లో ఉన్నట్టు తెలిసి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏమంటారు? ఇది కాకినాడ జైలు ఎగ్జిట్ రికార్డ్ కాపీ. 20-10-1994లో కొమరయ్య జైలు నుంచి ఏ సమయానికి రిలీజ్ అయినట్టు రికార్డులో ఉంది. చదవండి సార్. సాయంత్రం 4 గంటలకి. అది ఎలా సార్? సాయంత్రం 4 గంటల వరకు కొమరయ్య కాకినాడ జైల్లో ఉన్నాడు, కానీ 2 గంటలకే వేదాచలం పోలీసు తను అరెస్ట్ చేశారంటున్నారు. మిలాడ్, పోలీసులు చెప్పిన దాని ప్రకారం 2 దొంగతనాలు జరిగినప్పుడు కొమరయ్య జైల్లోనే ఉన్నాడు. అబద్ధపు కేసును పెట్టే కొంతమంది పోలీసులే హ్యాబిచువల్ అఫెండర్స్. వరుసగా తప్పుడు కేసులు పెట్టడం అలవాటైపోయింది. ఈ ఒక్క కేసు మాత్రమే కాదు మైలాడ్. అదే రోజు రిలీజ్ అయిన 12 మంది ట్రైబ్స్ని కాకినాడ జైలు గుమ్మంలోనే అరెస్ట్ చేసి అబద్ధపు కేసు పెట్టారు. ఉద్యమకారుడైన ఒక వ్యక్తి సాయం వల్లే కొండయ్య ఈ కోర్టుకు రావడం జరిగింది. మిగతా 11 మందికి ఆ అవకాశం కూడా దక్కలేదు. 12 మందిని జామీన్లో రిలీజ్ చేయడానికి ఆర్డర్ వేస్తున్నాను. మై లార్డ్, ఈ 12 మంది మాత్రమే కాదు, మన రాష్ట్రంలో 2 వారాల్లోగా 7,000 మందిపై అబద్ధపు నేరాలను మోపి అత్యవసరంగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో ఎందరు అమాయకులో తెలీదు. ఇప్పుడేంటి, అందరికీ జామీన్ ఇవ్వాలంటారా? మిలాడ్, దిస్ ఇస్ రిడిక్యులస్. ఎక్కడో ఏదో జరిగిన ఒక పొరపాటు వల్ల ప్రత్యర్థి లాయర్ గారు కోర్టును మిస్లీడ్ చేస్తున్నారు. ఒక చోట ఒక తప్పు లేదు, ఒక చోట మాత్రం 12 తప్పులు. 7,000 మంది అన్నది ముఖ్యం కాదు. బాధింపబడ్డ వాళ్ళు ఎవరైనా ఎంతమంది ఉన్నా న్యాయం జరగాలి. దాన్ని నిరూపించడం న్యాయస్థానం యొక్క కనీస ధర్మం. మై లార్డ్, చెప్పండమ్మా. నా ముందే మా ఆయన్ని కొట్టి చుట్టట్టుకి ఇడ్చుకెళ్ళారండి. ఇప్పుడేమో తప్పించుకు పారిపోయారంటున్నారు. ఎంత ఎతికినా దొరకలేదండి. దిక్కు మొక్కు తెలియని అనాథలాగా మా ఆయన్ని ఎతుక్కుంటా తిరుగుతున్నాను. నా 2 బిడ్డల తండ్రిని కానిపెట్టండి అయ్యా. ఏదోలా చట్ట వ్యతిరేకంగా ఎత్తుకుపోయి దాచిపెడితేనే ఈ పిటిషన్ ఫైల్ చేయగలుగుతాం. ఈ కేసులో ఆ ముగ్గురు తప్పించుకుని పారిపోయారు. ఇప్పుడు 2 నిమిషాల్లోనే డిస్మిస్ చేస్తారు. శివాయ నమః. పీపీ, టేక్ నోటీస్. నెక్స్ట్ హియరింగ్ ఇన్ 3 days. అన్ని పార్టీలకి నోటీస్ ఇష్యూ చేయండి. ఎస్ మై లార్డ్స్. థ్యాంక్ యూ మై లార్డ్స్. నీ పిటిషన్ కోర్టు స్వీకరించింది. మరో 3 రోజుల్లో విచారణ జరుగుతుంది. సరేనా? సరేనయ్యా. మిస్టర్ చంద్రు, ట్రైబ్స్ హ్యూమన్ రైట్స్ అని కేసు వేస్తే సింపతితో సులభంగా గెలవచ్చని అనుకోకండి. అదృష్టం అన్నిసార్లు తలుపు తట్టదు. అదృష్టాన్ని నేను నమ్మట్లేదు సార్, న్యాయాన్ని నమ్ముతున్నాను. ముగ్గురిని కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ చేయడానికి చేత కాలేదు. నీకెందుకయ్యా స్టేషన్ ఇన్ఛార్జ్? అయ్యా, అదేమైంది? అద్దమ్మా, నీ వల్ల హైకోర్టులో నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది. భాష్యం. ఎస్ సార్. పీపీతో మాట్లాడండి. ఓకే సార్. పిలిచినప్పుడు అందరూ హాజరవ్వాలి. సరేనా? సరేనయ్యా. అలాగేనయ్యా. మిలాడ్స్, రాజన్న, బుచ్చుబాబు ఇంకా సాంబయ్య, ఈ ముగ్గురిని ఒక దొంగతనం కేసులో పోలీసులు విచారణ చేస్తుండగానే స్టేషన్ నుంచి అబ్స్కాండ్ అయిపోయారు. పోలీసులు వాళ్ళని తీవ్రంగా వెతుకుతున్నారు. ఎస్పీ డైరెక్షన్లో జరిగిన ఎంక్వైరీ రిపోర్ట్ ఇది. మిలార్డ్స్, పోలీసులు ఇచ్చిన రిపోర్ట్స్ మీద
నమ్మకం లేదు. మిస్టర్ చంద్రు, ప్రభుత్వం తరఫున రాజన్న పారిపోయాడు అనడానికి ఐ విట్నెస్ ఉంది. ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా ఊరికే ఊహించి చెప్తే కేసు డిస్మిస్ చేయడం తప్ప మాకు వేరే దారి లేదు. మై లార్డ్స్, ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ రాజన్న దొంగతనం చేస్తే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి. అత్తూరు పోలీసులు చట్టాన్ని గౌరవించలేదు, ఎఫ్ఐఆర్ రాయనేలేదు, కస్టడీలో సివియర్గా టార్చర్ జరిగింది. పోలీసులు ఇచ్చిన ఈ రిపోర్ట్స్ మీద నాకు చాలా సందేహాలు ఉన్నాయి. క్రాస్ ఎగ్జామిన్ చేస్తే ఐ కెన్ బ్రింగ్ అవుట్ ది ట్రూత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ హానరబుల్ కోర్ట్. మిలార్డ్స్, హెబియస్ కార్పస్లో సాక్షులను విచారించడానికి లేదు. చట్టం తెలుసుకుని వాదిస్తే బాగుంటుంది. పీపీ హాజ్ ఏ వ్యాలిడ్ పాయింట్. సాక్షులను విచారించడానికి డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళండి. మై లార్డ్స్, ఎమర్జెన్సీ టైంలో రాజన్ అనే స్టూడెంట్ని కస్టడీలోకి తీసుకుంది కేరళ పోలీసులు. ఆ తర్వాత తను తప్పించుకు వెళ్ళాడని చెప్పారు. హేబెస్ కార్పస్ పిటిషన్ స్వీకరించిన కేరళ హైకోర్టు పోలీస్ ఎక్విప్మెంట్ క్రాస్ చేయడానికి స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. దాని నుంచి ఎన్నో నిజాలు బయటకు వచ్చాయి. ఐ సబ్మిట్ ద కాపీ ఆఫ్ ద జడ్జ్మెంట్ టు ద హానరబుల్ జడ్జెస్. 1978 CRILJ 86 para 3. మిలార్డ్స్, ఐ అబ్జెక్ట్. కేరళ కోర్టు తీర్పు ఈ కోర్టుని అదుపు చేయలేదు. ప్రతి ఒక్క జడ్జిమెంట్కి పర్సుయేసివ్ వాల్యూ ఉంది. దాన్ని కోర్టు నమ్మితే స్వీకరించవచ్చు, ఎవరూ దాన్ని కట్టడి చేయడం కుదరదు. మై లార్డ్స్, బాధింపబడ్డ వారికి లభించని న్యాయం వాళ్ళకి జరిగిన అన్యాయం కంటే దారుణంగా ఉంటుంది. ఈ కోర్టు రాజన్ కేసును ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ప్రభుత్వం తరఫున సాక్షులను విచారించడానికి న్యాయస్థానం అనుమతిని కోరుకుంటున్నాను. సాక్షుల్ని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి గవర్నమెంట్ తరపు నుండి ఎలాంటి అభ్యంతరం లేదు. సాక్షులందరికీ సమన్స్ ఇష్యూ చేయండి. ఓకే మై లార్డ్స్. థ్యాంక్ యూ మై లార్డ్స్. ఈ రిపోర్ట్ మీదే కదా? అవును సార్. ఇందులో ఉన్న ప్రతి విషయం మీకు బాగా తెలుసు అనుకుంటాను. నిద్రలో లేపడిగినా అలాగే చెప్తా. ఓ, బాగా బట్టి పెట్టినట్టున్నారా? స్టేషన్ నుంచి తప్పించుకున్న వాళ్ళ మెడిసిన్స్ కొనడానికి వెళ్ళిన మెడికల్ షాప్ పోలీస్ స్టేషన్ నుంచి ఎంత దూరంలో ఉంది? ఆ కొట్టు పేరు ఓం మెడికల్స్, సేల్స్ మ్యాన్ పేరు వినోద్. బట్టి పట్టిన మాటని అప్పచెప్పకూడదు. అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పండి. ప్రశ్న, పోలీస్ స్టేషన్ టు మెడికల్ షాప్ ఎంత దూరం? అదండి కొంచెం దూరంలోనే ఉందనుకుంటా. సరే, అది వదిలేండి. తప్పించుకున్న వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకున్న డాక్టర్ మహేష్ క్లినిక్ నుంచి మెడికల్ షాప్ ఎంత దూరం? ఆ క్లినిక్ పోలీస్ స్టేషన్కి ఏ వైపునుంది? మిలార్డ్స్, ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్. ప్రత్యర్థి లాయర్ గారు సాక్షుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు, భయపెడుతున్నట్టు ప్రశ్నలు అడుగుతున్నారు. సాక్షి అంత అమాయకుడేం కాదండి, ఇన్స్పెక్టర్, ఈ కేసుకు సంబంధించిన ఎంక్వైరీ ఆఫీసర్. మిలార్డ్స్, నాకే కన్ఫ్యూజ్ గా ఉంది. అలౌ ద కౌన్సిల్ టు ప్రొసీడ్ ఇన్ హిస్ ఓన్ వే. డోంట్ ఇంటరప్ట్ ప్లీజ్. సిట్ డౌన్, కూర్చోండి. కంటిన్యూ. అదండి తెలీదు, గుర్తులేదు. మూర్ఖుడు, రెండు కలిపి చెప్పాడు. ఒక నెల క్రితం మీరు నేరుగా వెళ్ళి ఎంక్వైరీ చేసిన కేసునే మర్చిపోయారా? నేను చెప్తున్నాను, ఈ కేసును మీరు ఎంక్వైరీ చేయలేదు. ఈ రిపోర్ట్ అసలు మీది కాదు. ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ మై లార్డ్స్. ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ టు దిస్ సజెషన్. కౌన్సిల్, మీరు చెప్పడానికి ఏదైనా ఆధారం ఉందా? మై లార్డ్స్, నేను నేరుగా చోటుకి వెళ్ళాను. తప్పించుకున్న వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకున్న డాక్టర్ మహేష్ క్లినిక్ స్టేషన్కి తూర్పున 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మందులు కొన్న మెడికల్ షాప్ స్టేషన్కి పశ్చిమాన 1 కిలోమీటర్ దూరంలో ఉంది. సో తప్పించుకెళ్లిన ఆ ముగ్గురు పోలీస్ స్టేషన్ నుండి తూర్పుకు 2 కిలోమీటర్ల దూరం పారిపోయి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకుని మందుల చీటీ తీసుకుని అదే స్టేషన్ పక్క నుంచి 3 కిలోమీటర్ల దూరం పారిపోయి మెడికల్ షాప్లో మందులు తీసుకున్నట్టుగా ఇన్స్పెక్టర్ భాష్యం ఎంక్వైరీ రిపోర్ట్ చెబుతోంది. తప్పించుకుని పారిపోయిన వాళ్ళు పోలీస్ స్టేషన్ ముందు క్యాట్ వాక్ చేసుకుని వెళ్తారా? నేరుగా వెళ్ళి విచారణ చేసినట్టు రిపోర్ట్ ఇస్తారా? లేదు, నేను వెళ్ళాను, జ్ఞాపకం లేదు, మర్చిపోయాను. ఏదైనా ఒకటి. మై లార్డ్స్, ఇన్స్పెక్టర్ భాష్యం సీతాపురం ఎస్పీకి సబ్మిట్ చేసిన ఎంక్వైరీ జెరాక్స్ కాపీ ఇది. ఇదేమో అత్తూరు పోలీస్ స్టేషన్లో రైటర్ వీరాస్వామి తన చేత్తో రాసిన ఎఫ్ఐఆర్ అండ్ ఛార్జ్ షీట్. మిలార్డ్స్, ఆల్రెడీ సాక్షిని తూర్పు పడమరా అని చెప్పి ప్రత్యర్థి లాయర్ గారు చాలా కన్ఫ్యూజ్ చేశారు. ఇప్పుడు ఈ పేపర్స్, ఈ కేసుకి ఈ జెరాక్స్ కాపీస్కి సంబంధం ఏంటి? అది మీ ఎంక్వైరీ సరే కదా చెప్పాల్సింది. ఎందుకని ఆయన రిపోర్ట్లో ఉన్న సంతకం, రైటర్ వీరాస్వామి గారి సంతకం రెండు ఒకేలా ఉన్నాయి. సారీ మై లార్డ్స్, సాటి అధికారులకు సహాయం చేయాలనే వారిచ్చిన రికార్డులలో సంతకం చేసి ఇచ్చారు. నీకంతా ఎవడో పోలీసు ఉద్యోగం ఇచ్చాడు? కోర్టులో చెప్పే సమాధానం ఇది. నాన్సెన్స్. పీపీ, దీనికేం చెప్పబోతున్నారు? చెప్పడానికి ఏముంది మై లార్డ్స్, ఐ హ్యావ్ నథింగ్ టు సే. ఇంకా నయం, నువ్వెవరూ తెలియదు, జ్ఞాపకం లేదని తప్పించుకోలేదు. శివాయ నమః. అబద్ధ సాక్ష్యం ఒప్పుకుంటారా? ఎప్పటికైనా నా కేసు తీసుకుంటే బాగుంటుంది. శివాయ నమః. అయ్యా, పోలీసులు అడిగితే కాదనలేమయ్యా, అందుకే. It is an utter disgrace that the evidence submitted by the police is fully fake. Sinnatali వేసిన పిటిషన్ is prima facie valid. దొంగ సాక్ష్యం చెప్పిన ఇద్దరికి
6 months jail sentence. PP, we direct you to file a government report within 7 days. The department has to conduct an inquiry on Inspector Bashan. సార్ మీరు మాకు చాలా పెద్ద సాయం చేస్తున్నారు కానీ మీకు ఇవ్వడానికి నా చేతిలో డబ్బులు లేవు సార్ అమ్ముకుంటే డబ్బులు వచ్చే వస్తువు ఒకటి ఉంది ఇదిగో ఇదే సార్ ఈ బంగారపు తాలిబొట్టు చేయించడానికి నా మావు చాలా కష్టపడ్డాడు ఇది అమ్మేసి మీకు డబ్బులు ఇచ్చేస్తాను. పుట్టేటప్పుడు నేను వకీలుగా పుట్టలేదమ్మా, మనిషిగానే పుట్టాను. పాము ఖర్చును మనిషిని మీ దగ్గరికి తీసుకొచ్చి కాపాడమని చెప్తే డబ్బు ఇవ్వకపోతే వైద్యం చెయ్యను అని చెప్తావా? చిచ్చి, డబ్బులు పానము ఒకటా సార్? పోలీసుడు వచ్చినా సరే వైద్యం చేసే పంపిస్తాను సార్. ఒకరి దగ్గర ఉన్న ప్రతిభ అందరికీ ఉపయోగపడ్డప్పుడే మర్యాద. మీలాగా బాధింపబడ్డ వాళ్ళకి న్యాయం జరిగినప్పుడే నేను మనశ్శాంతిగా నిద్రపోతాను. కామ్రేడ్ సార్ కిట్టి. చంద్రు, 10 రోజుల్లో ఏం సాధించేస్తారని అమ్మాయికి మంచి కాంపన్సేషన్ ఇప్పిస్తాను. మీ క్లయింట్కి మీరు చేయగలిగే మంచి ఇదే. నేనేదో సాధించాలని కేసు టేకప్ చేయట్లేదు సార్. ఓ ఇన్నోసెంట్ ట్రైబుల్ మనకి న్యాయం దక్కాలని పోరాడుతున్నాను సార్. ఈ రోజు సింతల్లి, రేపు ఇంకో అమ్మాయి కోసం పోరాడతాను. కోర్టులో న్యాయం దక్కపోతే రోడ్డు మీదకి వెళ్ళి పోరాడతాను. పోరాటానికి లా అనేది నాకు వెపన్. దట్స్ ఆల్. రాజన్న చావుకి కారణమైన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదా. బెస్ట్ ఆఫ్ లక్. యా టు యూ టూ.